శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కజాల వెంకటశేషయ్య ఆచారి మరియు వారి కార్యవర్గం కలెక్టర్కి అర్జీ సమర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన అమలు చేస్తున్న సందర్భముగా ప్రభుత్వ కుల కేటగిరీ జీవోలో SR 21 BCBలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, ఆచారి, కంసాలి, భత్తుడు, వడ్ల అను పేర్లతో కూడా పిలుస్తుంటారు. మాకు 5 వృత్తులు: 1 కమ్మర, కొలిమి, 2 వడ్రంగి చెక్క పని, 3 కంచర ఇత్తడి పని, 4 శిల్పాలు, 5 స్వర్ణకార బంగారు ఆభరణాలు తయారీ. మా కుల సంఘీయులు వృత్తుల వారి పరంగా కాకుండా విశ్వబ్రాహ్మణ కుల పరంగా నమోదు చేయగలరని ప్రార్థన. ఈ మా అంశాన్ని వెంటనే ప్రభుత్వానికి తెలియపరచగలరని ప్రార్థిస్తున్నాము అని అధ్యక్షులు కజాల వెంకటశేషయ్య ఆచారి మీడియా ద్వారా తెలియజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ లో మా వినతి పత్రం చేశాం. ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య మన రాష్ట్రంలో కుల జనగణన జరుగుతా ఉంది. ఈ సందర్భంగా మా విశ్వబ్రాహ్మణ కులానికి 5 వృత్తులు ఉంటే 5 రకాలుగా కులగణన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి మాది విశ్వబ్రాహ్మణ కులంలో 5 వృత్తులు ఉన్నాయి. స్వర్ణకార వృత్తి, కమ్మర వృత్తి అంటే కొలిం పని, వడ్రంగి పని, శిల్ప పని, కంచర పని. ఈ 5 వృత్తులు కూడా మా కుటుంబంలో మేము చేసినటువంటి పునాదిగా వేల చరిత్ర నుంచి కూడా మాకు ఉన్నటువంటి కుల వృత్తులు. ఇలా కుల వృత్తులు విడివిడిగా కాకుండా కుల వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా మా కుల వృత్తులు చేసే వాళ్ళందరూ విశ్వబ్రాహ్మణ కులస్తులుగా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టరేట్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా కేవలం 2 లక్షల మంది జనసాంద్రతను తెలియజేశారు. మాది రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల జనసాంద్రత కలిగినటువంటి సామాజిక వర్గం. ఎందుకంటే నా జిల్లా అధ్యక్షుడిగా నేను మన జిల్లా మొత్తం 40 మండలాలు తిరిగి మన జిల్లాలోనే 1,50,000 మంది విశ్వబ్రాహ్మణుటువంటి అకౌంట్ నా దగ్గర ఉంది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 20 లక్షల జనసాంద్రత ఉంటే కేవలం 2 లక్షలు అని చెప్పి, అలాగే లోగడ ప్రభుత్వం 8 లక్షలు అని చెప్పి ఇట్లా విడివిడిగా రకరకాలుగా విభజించి చేస్తున్నారు. మా కులగణన ఖచ్చితంగా చేపట్టాలని ప్రతి ఒక్కరిని కూడా విశ్వబ్రాహ్మణులుగా అదే ఏదైతే మా వృద్ధులు చేసిన వాళ్ళని సమగ్రంగా విచారించి వాళ్ళని విశ్వబ్రాహ్మణులకు గుర్తించి కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.